Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 378 points gain 80,803 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 126 పాయింట్స్ గెయిన్ 24,699 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 435 పాయింట్స్ గెయిన్ 50,803 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మార్కెట్ 24,350 టు 24,400 ఆ జోన్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అయిందో మార్కెట్ డౌన్ సైడ్ కంటే ఆర్ ఈవెన్ రేంజ్ బౌండ్ కంటే టాప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రాబబిలిటీ ఉంది. బట్ ఆన్ హైయర్ లెవెల్స్ ఈ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఆర్ కన్సల్టేషన్ మార్కెట్ లో ఉండొచ్చు అనేది ప్రైస్ యాక్షన్ పరంగా చార్ట్ ని అనాలిసిస్ చేస్తున్న వాళ్ళకి రీసెంట్ టైమ్స్ లో మనం మన వీడియోలో మాట్లాడుకుంటూ వస్తున్న టాపిక్. అండ్ యాజ్ ఆఫ్ నౌ టిల్ పాయింట్ వరకు కూడా మార్కెట్ లో బులిష్నెస్ కనిపిస్తుంది, పాజిటివ్నెస్ కనిపిస్తుంది. బట్ ఈ జోన్ అబోవ్ మార్కెట్స్ స్ట్రాంగ్ అయితే నిఫ్టీ పరంగా క్లోజ్ అవ్వలేదు. సో నిఫ్టీ పరంగా పెద్ద సర్ప్రైజ్ నాకు కనిపించలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ కొంత సర్ప్రైజ్ చేసింది. మీరు గమనించారేమో ఇవాళ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరిగింది. బట్ క్లోజింగ్ పాయింట్ ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఆ లెవెల్ ఏంటో నేను మీకు చెప్పను, మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ కీ లెవెల్స్ ని ట్రాక్ చేస్తుంటారో బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్ అబోవ్ క్లోజ్ అయింది మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. డైలీ మూవింగ్ యావరేజ్ డిఎంఏ షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్సల్ అయింది అని చూడడానికి మనం ట్రాక్ చేసే డిఎంఏ ఏంటి? 20నా 50నా 100? దాంట్లో ఒక డిఎంఏ అబోవ్ డైలీ మూవింగ్ యావరేజ్ అబోవ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇన్ రీసెంట్ డేస్ ఎప్పుడు కూడా లెవెల్ అబోవ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వలేదు, విచ్ ఈస్ పాజిటివ్. సో ఎస్, ఇవాళ నిఫ్టీ కూడా పెరిగింది బానే, కానీ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ ఇతర ఇండెక్సెస్ తో కంపేర్ చేస్తే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ లో మనకి కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే చూపించింది. అండ్ ఎస్, పోర్ట్ఫోలియో స్టాక్స్ ఇవాళ మిడ్ క్యాప్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి కంపేర్డ్ విత్ స్మాల్ క్యాప్స్. రీసెంట్ గా స్మాల్ క్యాప్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్స్. ఇవాళ రోల్ అయితే షిఫ్ట్ అయింది, ఆల్మోస్ట్ డబుల్ ద గెయిన్ ఇన్ మిడ్ క్యాప్స్ కనిపించింది కంపేర్డ్ విత్ స్మాల్ క్యాప్స్. అండ్ నేను యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ లోనే ఎండ్ అయ్యాయి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా పెద్దగా పాజిటివ్ కాదు, అలా నెగిటివ్ గా కూడా కాదు, కొంచెం మిక్స్డ్ ఉన్నాయి. బట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో ఎండ్ అవడానికి ప్రధానమైన కారణం మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్, ఐ థింక్ ఆగస్ట్ ఎర్లీ అనుకుంటాను, ఎర్లీ ఆగస్ట్ లో గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు రెసిషన్ అని ఎలా భయపెట్టారు మార్కెట్ ని, రెసిషన్ రాబోతుందని. ఫైనలీ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళే రెసిషన్ అని మేము అనుకుంటున్నవి ఫెయిల్ అయ్యేలా ఉన్నాయి. రెసిషన్ రాదేమో. ఇన్ఫాక్ట్ కమింగ్ నెలల్లో యుఎస్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ కొత్త హైస్ ని కొడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. రెసిషన్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే స్టాక్ మార్కెట్ పెరుగుతుందనేలా వాళ్ళే స్ట్రాంగ్ కామెంట్స్ అలాంగ్ విత్ జేపీ మోర్గన్ వాళ్ళు చేస్తూ ఉండడం యుఎస్ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసింది. కాబట్టి నిన్న మీరు గమనిస్తే యుఎస్ కి సంబంధించిన ఈక్విటీ మార్కెట్స్ పెరిగాయి, డాలర్ వీక్ అయింది, డాలర్ ఇండెక్స్ ఫాల్ అయింది, ఈల్డ్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా నిన్నటి మార్కెట్ లో ఫాల్ అయింది. వీళ్ళు చేసిన కామెంట్స్ కారణంగానే ఇవన్నీ జరిగాయని చెప్పట్లేదు, బట్ వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కూడా యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రెంత్ అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే రబ్ ఆఫ్ ఇంపాక్ట్ గా లైక్ అక్కడ మార్కెట్స్ జరిగింది, ఇంక ఇతర మార్కెట్స్ కి పాజిటివ్ ఇంపాక్ట్ గా ఓవర్ నైట్ లో కనిపించింది. అండ్ దీనికి తోడు నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఆర్బీఐ వాళ్ళు ప్రవేశపెట్టిన పేపర్ బులెటిన్ అంటారు, అందులో ప్రైవేట్ క్యాపెక్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. ఆల్మోస్ట్ 54% దగ్గరగా ప్రైవేట్ క్యాపెక్స్ పెరిగిందని. సో ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా డబ్బుల్ని ఖర్చు పెడుతున్నాయంటే అది ఎకానమీ పరంగాను స్టాక్ మార్కెట్ పరంగా కూడా ఆన్ అప్కమింగ్ టైమ్స్ గ్రోత్ ఫ్యాక్టర్ గా యాడ్ అవుతుంది. కాబట్టి ప్రైవేట్ క్యాపెక్స్ స్ట్రాంగ్ గా పెరుగుతుందని ఎలా ఆర్బీఐ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ స్టాక్ మార్కెట్ లో ఉన్న మెజారిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా వీళ్ళు కొంత కన్సర్న్ అయితే వ్యక్తం చేశారు. క్రెడిట్స్ ఏమో బాగా గ్రో అయిపోతున్నాయి, ఇచ్చే అప్పులేమో పెరిగిపోతున్నాయి, బట్ డిపాజిట్స్ దానికి తగ్గట్లేదు. సో క్రెడిట్ డిపాజిట్ రేషియోస్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తూ ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ పరంగా అంత స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్స్ ఏం చేయలేదు. అండ్ స్లోలీ ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు భారీగా కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి కదా. ఒకప్పుడు జస్ట్ సెప్టెంబర్ లో రేట్ కట్ ఉంటది అనే ఎక్స్పెక్టేషన్, తర్వాత 25 బేసిస్ పాయింట్స్ ఉంటదని, తర్వాత 50 బేసిస్ పాయింట్స్ అని. ఎప్పుడైతే జపాన్ మార్కెట్స్ క్రాష్, యుఎస్ మార్కెట్స్ కూడా భారీగా పతనం అవుతూ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో అన్సర్టనిటీ ఉందో, ఇక ఏకంగా 75 బేసిస్ పాయింట్స్ కట్ ఇచ్చేస్తారు ఫెడ్ వాళ్ళు అనేలా ఓవర్ గా పాజిటివ్నెస్ ఏదైతే బిల్డ్ అయిందో స్లోగా వెనక్కి వస్తుంది. 75 నుంచి 50కి వచ్చింది, 50 నుంచి 35 నుంచి ఇప్పుడు 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుంది సెప్టెంబర్ లో అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూల్ ఆఫ్ అవుతూ ఉండడం కూడా సీరియస్లీ మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదే ఎక్స్పెక్టేషన్ తో మార్కెట్ ఆ రోజు ఫెడ్ మీటింగ్ ని కానీ ఫేస్ చేస్తే ఆ రోజు 25 బేసిస్ పాయింట్స్ ఇచ్చిన మార్కెట్స్ బిగ్ గా ఫాలో అవుతాయి. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూల్ ఆఫ్ అవుతూ ఉండడం టెంపరీగా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ ని ఇవ్వకపోయినా ఆ రోజు మార్కెట్ కి ఒక సడన్ సర్ప్రైజ్, నెగిటివ్ సర్ప్రైజ్ అయితే ఇవ్వదు. సో యాజ్ ఆఫ్ నౌ 25 బేసిస్ పాయింట్స్ మాత్రమే కట్ ఉంటుందనేలా యుఎస్ మార్కెట్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఒక బై నెంబర్
నెంబర్ కనిపించింది. ఫ్రైడే బయర్స్ గా ఉన్నారు. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో వాళ్ళు అలాగే బై సైడ్ ఉంటారా అనుకున్న క్వశ్చన్ మార్క్స్ కి ఆశల పైన అయితే వాళ్ళు నీళ్లు పోసేశారు. సో అగైన్ వాళ్ళు సెల్ సైడ్ ఉంటున్నారు. ఫ్రెండ్స్ గమనించండి, చాలా డేస్ బ్యాక్ నుంచి చూస్తే FIS సెల్ సైడ్ ఉంటున్నారు. అండ్ ఫ్రైడే బై సైడ్ వచ్చారు 700 crore. బట్ అగైన్ నిన్న 2600 crore దగ్గరగా సెల్ చేస్తూ ఈ మంత్ అంతటికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 31,644 crore దగ్గరగా FIS సెల్ సైడ్ ఉన్నారు. వెరాజ్ లాస్ట్ 2 months ని మీరు గమనించారనుకోండి, అంటే లాస్ట్ మంత్ జూలై, అంతకు ముందు మంత్ జూన్ మంత్ వాళ్ళు యాక్చువల్లీ బై సైడ్ ఉన్నారు. అంతకుముందు అయితే సెల్ సైడ్ ఉన్నారు. బట్ లాస్ట్ 2 months బై సైడ్ ఉన్నారు కదా. సో ఈ ఆగస్ట్ మంత్ కూడా వాళ్ళు బై సైడ్ ఉంటారేమో అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే నిజమయ్యేలా కనిపించట్లేదు. 31,644 crore నెట్ సెల్ చేశారు ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. బట్ స్టిల్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ దానికి రీజన్ FIS సెల్ చేస్తుంటే DIS ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారు, దాని బ్యాక్ ఎవరున్నారు, రీటైలర్స్ ఒక మనీ అన్నది చాలా టైం బ్యాక్ నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సరే ఈ FNO యాక్టివిటీ ఎలా ఉంది FIS కి సంబంధించి, క్లయింట్స్ కి సంబంధించి అని చూస్తే సీరియస్లీ ఒక పెద్ద యాక్టివిటీ స్టిల్ కూడా బిల్డ్ అవ్వట్లేదు. FIS కి సంబంధించి చూడండి న్యూట్రల్ గా ఉన్నాయి వాళ్ళ పొజిషన్స్ ఫ్యూచర్స్ పరంగా. క్లయింట్స్ కి సంబంధించి మైల్డ్ పాజిటివ్ గా ఉన్నాయి. ఒక డీవియేషన్, ఒక స్ట్రైట్ డీవియేషన్ టువర్డ్స్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎక్కడ కూడా FIS అండ్ క్లయింట్ సైడ్ నుంచి కనిపించట్లేదు. కొద్ది గొప్ప చూడాలంటే క్లయింట్ సైడే మార్కెట్ పెరుగుతుందనేలా క్లయింట్ సైడ్ ఇండెక్స్ పొజిషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. యూజువల్ గా వీళ్ళు ఎప్పుడు మార్కెట్ ఒక ప్రెసెంట్ ట్రెండ్ ని కరెక్ట్ గా క్యాచ్ చేస్తూ ఉంటారు క్లయింట్స్. వెరస్ FIS కరెక్ట్ గా ట్రెండ్ ఎండ్ అయిపోయే ముందు ఆ ట్రెండ్ లో ఆ రకంగా కనిపిస్తూ ఉంటారు. లైక్ బేరిష్ ట్రెండ్ ఎండ్ అయిపోయేటప్పుడు ఫుల్ బేరిష్ గా, బులిష్ ట్రెండ్ ఎండ్ అయిపోయేటప్పుడు ఫుల్ బులిష్ గా. అవుట్ ఆఫ్ 10 times 6 or 7 times FIS ఒక యాక్టివిటీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా కనిపిస్తుంది. బట్ బిగినర్స్ కి చెప్తున్నాను, స్ట్రైట్ అవే ఇక్కడ ఉన్న చూసి ఓకే వీళ్ళు బులిష్ గా ఉన్నారు, వీళ్ళు బేరిష్ గా ఉన్నారని స్ట్రైట్ అవే అనుకోకండి. బికాస్ వీళ్ళు క్యాష్ మార్కెట్ లో యాక్టివిటీ ఎలా ఉంది, అండ్ నాట్ ఓన్లీ ఇండెక్స్, స్టాక్స్ రిలేటెడ్ గా మేజర్ హెవీ వెయిట్స్ ఉంటాయి స్టాక్స్ రిలేటెడ్ గా, వాటి రిలేటెడ్ గా వాళ్ళ యాక్టివిటీ FIS ఒక యాక్టివిటీ ఎలా ఉంది, దీన్ని కూడా యాక్చువల్లీ మనం కంబైన్డ్ గానే స్టడీ చేయాలి. ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా అలాంటి డీవియేషన్స్ కనిపించినప్పుడు నేను మెన్షన్ చేసి మరి మీకు అప్డేట్ చేస్తాను. స్టాక్స్ లో వాళ్ళు ఎక్కువగా బై సైడ్ ఉంటున్నారు, లాంగ్ సైడ్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఉంది. సో కాబట్టి ఓవరాల్ మనం పాజిటివ్ గానే చూడొచ్చు అనే యాక్టివిటీని నేను మీకు అప్డేట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక గ్రేట్ సిగ్నిఫికెంట్ యాక్టివిటీ అయితే FIS దగ్గర నుంచి ఈవెన్ క్లయింట్ సైడ్ నుంచి కూడా మనకి FNO మార్కెట్ లో కనిపించట్లేదు. అండ్ యాజ్ ఎ సెట్ బిఫోర్, అసలు బ్యాంక్ నిఫ్టీ ఏ జోన్ అబో, ఐ మీన్ ఏ డైలీ మూవింగ్ యావరేజ్ అబో క్లోజ్ అయింది, 50, 20, 100 అన్నదైతే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆ లెవెల్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అది ఎలా చూడాలో కూడా మోస్ట్లీ మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. లేదంటే జస్ట్ మూవింగ్ యావరేజ్ స్పేస్ డే ట్రేడర్ తెలుగు అని మీరు యూట్యూబ్ లో సర్చ్ చేసిన మూవింగ్ యావరేజ్ రిలేటెడ్ గా మనం చేసిన వీడియో వస్తుంది, చెక్ చేయండి. మీకు తెలుస్తున్న అప్డేట్ ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఫర్ మీ ఇవాళ క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కంపేర్డ్ విత్ నిఫ్టీ స్ట్రాంగ్ గా జరిగింది. అండ్ కమింగ్ టు ఫ్యూచర్ యాక్టివిటీ, అంటే కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఎలా ఉంటుందని మీకు రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను. 400 అబో మార్కెట్ ని పాజిటివ్ గానే చూడాలి. బట్ ఈ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఆర్ సర్టైన్ టైం వరకు మార్కెట్ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ జోన్ అబో డైలీ క్లోజింగ్ జరుగుతుంటేనే, ఎండ్ ఆఫ్ ద డే లో మార్కెట్ క్లోజ్ అవుతుంటేనే ఫర్దర్ గా మార్కెట్స్ ని ఆల్ టైమ్ హై లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఫుల్ యుఫోరియాతో మార్కెట్ పెరిగిపోతుంది, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అనే ఒక యుఫోరియాని కొంచెం మనం వెయిట్ చేసి ఈ జోన్ అబో మనకి డైలీ క్లోజింగ్ కనిపిస్తే అప్పుడు ప్రాపర్ రిస్క్ రివార్డ్ తో ఏదైనా మనకున్న ఆపర్చునిటీస్ ని ప్లాన్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, మార్కెట్స్ కన్సాలిడేట్ అయ్యి కొంత కరెక్ట్ అయ్యి ఈ దగ్గరే బేస్ ఫామ్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన ఆప్షన్స్ ని కొంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంత పెరిగింది కదా మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని కొంటే ఇక్కడే మార్కెట్ ఉంటే మీకు థీటా డికే ఓవరాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వెయిట్ చేసి ప్రాపర్ లాజిక్ ఉంటుందంటేనే ఎంటర్ అవ్వండి. కానీ ఈ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గర మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ ఓన్లీ 2 కేసెస్, ఎదర్ కన్సాలిడేషన్, కొన్ని పాయింట్స్ డౌన్ సైడ్ పడుతూ డౌన్ సైడ్ అయినా కొంతవరకు కన్సాలిడేషన్, స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అవడం, ఈ రెండే ఉన్నాయి నాకు మైండ్ లో. నిన్న కూడా చెప్పాను, లేదు మార్కెట్ వీక్ గా ఉందని మనకి ప్రూవ్ అవ్వాలంటే 24,200 బిలో మార్కెట్ వచ్చి క్లోజ్ అయితే ఇక స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి వెళ్ళడం అనేది తీసేసి కన్సాలిడేషన్, డౌన్ సైడ్ మూవ్, ఈ రెండిట్లో మనం ఒకటి ఆప్షన్ గా తీసుకోవచ్చు. ఎయిదర్ వే ఇప్పుడైతే మార్కెట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కాబట్టి నేను మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ వెళ్ళను. కాబట్టి మార్కెట్స్ ని ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇక్కడ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ టాప్ సైడే స్ట్రాంగ్ గా మార్కెట్ వెళ్తుందనేలా పాజిటివ్ వ్యూ తో మార్కెట్ లో ఉన్నాను. అది ఫెయిల్ అవ్వాలంటే 24,200 బిలో వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వాలి. లెట్స్ సీ ఫర్దర్ మార్కెట్ ఒక మూవ్ ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు
వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళతో ఆర్బీఐ గవర్నర్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ జరిగింది. అందులో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఆర్బీఐ గవర్నర్ గారు బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉంటున్న డిపాజిట్ సిచ్యువేషన్ పరంగా కన్సర్న్ ని, కాషన్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే డిపాజిట్స్ బాగా బ్యాంక్స్ లో తగ్గిపోతూ బ్యాంక్స్ ఎక్కువగా గ్రో అవ్వాలని క్రెడిట్స్ ని, లోన్స్ ని ఎక్కువ ఇచ్చేస్తుంటాయో డిపాజిట్స్ కి, లోన్స్ కి మధ్య వస్తున్న మిస్ మ్యాచ్ అనేది లిక్విడిటీని ఇంపాక్ట్ చేస్తుందని, సో ఆ లిక్విడిటీ మేనేజ్మెంట్ పరంగా బ్యాంక్స్ జాగ్రత్త వహించాలని, క్రెడిట్ డిపాజిట్ రేషియోని టైం టు టైం మానిటర్ చేయాలని ఆర్బీఐ గవర్నర్ గారు తన కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇది సింపుల్ గా చెప్పాలంటే, నేను ఒక బ్యాంక్, ఇప్పటి వరకు నా దగ్గర మంచి డిపాజిట్స్ ఉన్నాయి, కానీ విత్ టైం ఏమైందంటే నా దాంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ లోనో, స్టాక్స్ లోనో, ఆర్ ఇతర బాండ్స్ ఆర్ గోల్డ్ ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని నా దగ్గర నుంచి డిపాజిట్స్ ని తీసేస్తున్నారు. బట్ నేను యాజ్ ఎ బ్యాంక్ స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలి కదా అని నా దగ్గర ఉన్న మిగతా డబ్బుల్ని మంచిగా ఎక్కువ లోన్స్ ఇచ్చి సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ ఇతర వేస్ అన్నిట్లో కూడా స్ట్రాంగ్ గా మంచిగా వడ్డీని సంపాదించుకుందామని నేనేమో ఎక్కువ లోన్స్ ఇస్తున్నాను. డిపాజిట్స్ తగ్గుతున్నాయి, నేనేమో క్రెడిట్ ఎక్కువ లోన్స్ ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైతే ఇది మిస్ మ్యాచ్ అవుతుందో, ఎప్పుడైనా ఒక పాయింట్ లో ఎక్కువ మంది డిపాజిటర్స్ డబ్బులు తీయాలనుకున్నా, లేకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిన అసెట్ క్వాలిటీ ఇంపాక్ట్ అయ్యి ప్రావిజనింగ్ చేయాలనుకున్నా, బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఆర్ ఉన్న డిపాజిట్స్ కుషన్ ఇవ్వవు. కాబట్టి లోన్స్ ని ఆర్ క్రెడిట్ గ్రోత్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఫర్దర్ గా కమింగ్ టైమ్స్ లో మంచిగా క్రెడిట్ గ్రోత్ ఆర్ లోన్స్ రిలేటెడ్ గా నేను మంచిగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ సంపాదించాలని యాజ్ ఎ బ్యాంక్ గా నేను అనుకుంటుంటే నేను ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది డిపాజిట్స్ ని కూడా గ్రో చేసుకోవడంలో అని. అప్పుడే క్రెడిట్ డిపాజిట్ రేషియో హెల్దీగా ఉంటుందని, దీనికోసం కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి డిపాజిట్స్ ని మొబిలైజ్ చేయాలని బ్యాంక్స్ కి ఆర్బీఐ గవర్నర్ గారు అయితే సూచిస్తున్నారు. ఇది కొత్తదేం కాదు, గతంలో కూడా చెప్పారు. బట్ అగైన్ అండ్ అగైన్ బ్యాంక్స్ రిలేటెడ్ గా డిపాజిట్స్ లో కన్సర్న్ ని వ్యక్తం చేస్తుండడం, మనం ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ గారు బ్యాంక్స్ రిలేటెడ్ గా డిపాజిట్స్ పరంగా కన్సర్న్ లో ఉన్నారు అండ్ ఇది కమింగ్ టైమ్స్ లో కూడా రిపీట్ చేస్తారని ఒక దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బట్ లాజికలీ బ్యాంక్స్ లో ఎక్కువ డిపాజిట్ చేయడానికి, ఫిక్స్డ్ డిపాజిట్ లోనో, సేవింగ్స్ అకౌంట్ లోనో ఎక్కువ డిపాజిట్ చేయడానికి లాజిక్ ఎక్కడ ఉంటుంది? ప్రజలకి ఏం లాజిక్ ఇచ్చారని నిజంగా ఆర్బీఐ వాళ్ళు, లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ, ఎవరైనా కానీ, ఇతరులు ఎవరైనా కానీ నిజంగా బ్యాంక్స్ లో డబ్బులు తగ్గిపోతుంది, లిక్విడిటీ ఇంపాక్ట్ అవుతుంది, ఏదో ఒక కొత్త ప్రొడక్ట్స్ తీసుకురండి అన్నం బదులు బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకి వస్తున్న వడ్డీపై జీరో ట్యాక్స్ అని చెప్పమానండి. ట్యాక్స్ ఒకటి తొలగించవచ్చు కదా. నిజంగా ఏదైనా చేయాలంటే బ్యాంక్స్ రిలేటెడ్ గా ఒక ట్యాక్స్ ని తొలగిస్తే బ్యాంక్స్ ఎలా రియాక్ట్ అవుతాయి తెలుసా? దానికి బ్యాంక్ డిపాజిట్ పై జీరో ట్యాక్స్ అంటే ఇంకేం చేయాల్సిన నీడ్ లేదు. ఇదేమైపోతుందంటే బ్యాంక్స్ గ్రేట్ అని చెప్పడానికి ఇతర ప్రొడక్ట్స్ ని ఒకవేళ తగ్గించాలనుకున్నా, ఇతర ప్రొడక్ట్స్ లో వడ్డీని తగ్గించేసి బ్యాంక్స్ లోనే మంచి వడ్డీ వస్తుందని చూపించాలనుకున్నా అది రాంగ్ డెసిషన్. అదే బ్యాంక్స్ లో చేస్తున్న డిపాజిట్స్ పై ట్యాక్స్ లేదు, ఆ వడ్డీపై మీరు జీరో ట్యాక్స్ అనమనండి. చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్స్ లో, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో చేయడానికి ఇష్టపడతారు. అప్పుడు ఆటోమేటిక్ గా బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ హెల్దీ అవుతాయి. అండ్ లాజికలీ బ్యాంక్స్ ఎఫ్డీ లోంచి పెద్ద మనకి లాజిక్ లేదు పెట్టుకోవడం కారణంగాని ప్రజలు అనుకుని అందులోంచి తీసేయడం వల్ల ఎలాగో గవర్నమెంట్ కి పెద్ద ట్యాక్స్ ఏం రాదు కదా ఫిక్స్డ్ డిపాజిట్ లోంచి వడ్డీ తక్కువ వస్తే. కాబట్టి నా సజెషన్, నాకుంటున్న వ్యూ, స్ట్రాంగ్ పాయింట్ వ్యూ చాలా టైం బ్యాక్ నుంచి, బ్యాంక్స్ లో ఉంటున్న డిపాజిట్స్ ఏ కన్సర్న్, తక్కువ అయిపోతున్నాయి డిపాజిట్స్ అని ఆర్బీఐ వాళ్ళు, నిర్మలా సీతారామన్ గారు అనుకుంటుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ లేదు అని ఒక్క మాట చెప్తే చాలు, డిపాజిట్స్ వాటంతట అవే బ్యాంక్స్ లోకి వస్తాయి. అండ్ మీరు ఇంకేమైనా ఇంపార్టెంట్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇవి చేస్తే బ్యాంక్స్ లో మంచిగా ఫిక్స్డ్ డిపాజిట్స్ పెరుగుతాయని మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఈ న్యూస్ చూసిన తర్వాత బ్యాంక్ లో ఎవరైనా బంగారం పెట్టాలనుకుంటున్నా, అది లాకర్ లో బంగారం కానీ లోన్ రూపంలో బంగారం కానీ పెట్టాలనుకుంటున్నా 1-2 సార్లు ఆలోచిస్తారు. కేరళలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ లో 17 కోట్లకి సంబంధించిన బంగారం, 17 కోట్లు, ఆల్మోస్ట్ 26 కేజెస్ ఆఫ్ గోల్డ్ ని అక్కడ పనిచేస్తున్న 36 ఇయర్స్ ఓల్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ తీసుకొని పరారీ అయినట్లు తనని తెలంగాణలో పట్టుకున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మధు జయకుమార్ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఈ మొత్తం కేసులో ఇన్వాల్వ్ అయినారో, తను గత కొన్ని సంవత్సరాల నుంచి 2021 నుంచి 2024 వరకు 40 గోల్డ్ లోన్ అకౌంట్స్ ని, మోస్ట్లీ లోన్ అకౌంట్స్ ని టార్గెట్ చేసినట్లున్నారు. అందులో ఉంటున్న బంగారాన్ని స్లోగా సేకరించడం అండ్ దాంతో ఒక్కసారిగా పరారయ్యే ప్రయత్నం చేస్తుండడం. బ్యాంక్ అధికారులు ఇన్వెస్టిగేషన్ లో బంగారం కనిపించకపోయేసరికి సైబర్ సెల్ వాళ్ళకి రిపోర్ట్ చేసేసరికి తనని తెలంగాణలో పట్టుకుంటున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరెవరైతే ఆ బంగారం రిలేటెడ్ గా లోన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఏ ఇంపాక్ట్ ఉండదు కదా, బికాస్ బ్యాంక్ దాన్ని తిరిగి ఇచ్చేస్తుంది కదా. అంటే ఫస్ట్ థింగ్, ఈ రికవరీ ప్రాసెస్ అనేది కొంత టైం తీసుకుంటది. అండ్ తను ఎంత బంగారాన్ని ఆల్రెడీ సెల్ చేశారు, ఎంత ఉంది
అండ్ అవి ఏ లోన్ అకౌంట్స్ కి సంబంధించినవి, బికాస్ అంతా కలిపేసి ఉంటారు కదా, వేటికి సంబంధించినవి. ఇవి ప్రాసెస్ అంతా కూడా అంత సింపుల్ గా ఓవర్ నైట్ లో అయిపోయేది కాదు, కొంచెం టైం పడుతుంది. దీంతో కస్టమర్స్ కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కోవాలి. అండ్ ఇంకొకటి కూడా నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, బ్యాంక్ లాకర్ లో ఎవరైనా డబ్బుల్ని, జ్యువెలరీని ఆర్ ఏమైనా పేపర్స్ ని పెట్టి ఏమైనా బ్యాంక్ చూసుకుంటదిలే అని అనుకుంటూ ఉంటే గుర్తుంచుకోండి, మీరు బ్యాంక్ రిలేటెడ్ గా పే చేస్తున్న లాకర్ ఫీ ఉంటుందా, దానికి 100 టైమ్స్ మాత్రమే బ్యాంక్ వాళ్ళు డబ్బుల్ని మీకు రీఫండ్ గా ప్రొవైడ్ చేస్తారు. అంటే లెట్స్ సే బ్యాంక్ లాకర్ ఫీ 1000 అనుకుంటే దానికి 100 టైమ్స్ ఒక ₹1,00,000 మీకు వస్తుంది. అంతకు మించి ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఆ లాకర్ లో ఉంటే మీకేమి రూపాయి కూడా రాదు. బ్యాంక్ లాకర్స్ ఈజ్ లైక్ మీరు ఒక రూమ్ ని ఆర్ ఒక ఇల్లుని రెంట్ కి తీసుకోవడం లాంటిది. ఆ ఇంట్లో మీరు ఏదైనా వస్తువు పెట్టి పోయిందనుకోండి, మీరు ఆ ఓనర్ని వెళ్ళి అడగలేరు కదా, అలానే బ్యాంక్ లాకర్లు కూడా. సో ఏదైనా పెడుతున్నప్పుడు పెట్టేసాం, ఏ జరిగితే జరిగింది అనుకోవడం కాకుండా టైం టు టైం అవి ఎలా ఉన్నాయనేది కూడా జాగ్రత్తగా గమనించుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కిందకే వస్తుంది. అండ్ ప్రాపర్ కేర్ తో లాకర్ లో పెట్టడం కూడా మన బాధ్యతే. అండ్ లాకర్ లో పెట్టి అంతా జాగ్రత్తగా ఉందనుకోవడం కూడా లాజిక్ కాదు. 100 టైమ్స్ ఆఫ్ అవర్ లాకర్ ఫీ మాత్రమే మనకి రిటర్న్ వస్తుంది. అండ్ జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ ఉండి ఒకవేళ ఏదైనా బ్యాంక్ లో ఇలా మనం పెట్టిన గోల్డ్ ఎవరైనా దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారు అనుకోండి, అది లాకర్ లో పెట్టడం కాదు కదా, మనం అందులో లోన్ అకౌంట్ లో భాగంగా బ్యాంక్ కి ఇచ్చాం, మనకి దానికి ప్రకారంగా డబ్బులు ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ ఇలా దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారు, అది రికవర్ కాలేదనుకోండి, అప్పుడు కస్టమర్ కి ఎలాంటి నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి, దానికి డబ్బుల రూపంలో సెటిల్ చేస్తారా, బికాస్ ఆ గోల్డ్ అయితే తిరిగి తీసుకురాలేరు, డబ్బుల రూపంలో సెటిల్ చేస్తారా, లేకపోతే అంతకుముందు ఎంతైతే లోన్ అమౌంట్ తీసుకున్నారో ఇంకక్కడితో ఎండా? ఎవరైనా దీని రిలేటెడ్ గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, థియరిటికల్ గా నాకు కొన్ని కనిపిస్తున్నాయి, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుందని, ఇలా బ్యాంక్ లో పనిచేస్తున్న వాళ్ళకి బ్యాంకింగ్ రూల్స్ పరంగా ఏదైనా ఐడియా ఉంటే అది ఒకసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ మన వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఇతర అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నిన్నటి వీడియోలో నేను అడిగాను, ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మీ ఒపీనియన్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేయమన్నాను. అందులో మన వాళ్ళందరూ కూడా చెప్పింది ఓలా ఎలక్ట్రిక్ ని వాడుతున్నాం, వాళ్ళ సర్వీస్ అంత బెటర్ గా లేదని. నేను నా ఒపీనియన్ కాదు, బికాస్ నేను వాడట్లేదు దాన్ని అసలు. నిన్నటి వీడియోలో అడిగిన కామెంట్ సెక్షన్ లోకి మీరు వెళ్తే తెలుస్తుంది. మేబీ ఆన్ కమింగ్ టైమ్స్ ఆ సర్వీస్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారేమో, బట్ మనకు అది తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ సేల్స్ పరంగా మాత్రం ప్రైజింగ్ గేమ్ ని వాళ్ళు వాడుతూ ఎక్కువగా మంచి ప్రైజింగ్ తో ఎక్కువగా సేల్స్ చేస్తున్నారనేది అయితే అర్థమవుతుంది. బట్ వెహికల్ ఇండస్ట్రీలో మీరు గమనించండి, చాలా బ్రాండ్స్ మారుతి కంటే చాలా మంచి బ్రాండ్స్ ఇంకా మంచి సేఫ్టీని ఇస్తూ చాలా ఫీచర్స్ ని పెట్టుకొని కూడా మార్కెట్ లో ఫ్లాప్ అయిన దానికి ప్రధానమైన కారణం ఆఫ్టర్ సేల్స్ తర్వాత వాళ్ళు ఇస్తున్న సర్వీస్ వీక్ గా ఉండడం అండ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో దానికి పెద్దగా డిమాండ్ లేకపోవడం. ఈ రెండింటికి ఎప్పుడైనా సరే వెహికల్ మార్కెట్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని అయితే నేను నమ్ముతాను. ఓలా వాళ్ళు కమింగ్ టైమ్స్ లో కొత్త మోడల్స్ లాంచ్ చేయడం అండ్ కొత్త టెక్నాలజీస్ మీద వర్క్ చేయడం విచ్ ఈస్ వెరీ గుడ్. ఇన్వెస్టర్స్ దానికి అట్రాక్ట్ అయ్యారు రీసెంట్ టైమ్స్ లో. బట్ దాంతో పాటు వాళ్ళ సర్వీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటేనే ఈ మార్కెట్ లో వీళ్ళు హైయర్ స్టెబిలిటీని చూస్తారు. లేదంటే టీవీఎస్, హీరో, బజాజ్ అండ్ ఇతర ప్లేయర్స్ ఎవరెవరైతే మంచి సర్వీస్ ని ఇస్తూ ఉంటారని మార్కెట్ లో అభిప్రాయం పెరుగుతూ ఉంటుందో స్లోగా దానికి మార్కెట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సర్వీస్ రిలేటెడ్ గా ఏమాత్రం పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీకు మీ సొసైటీస్ లో కనిపిస్తున్నా దాని అదొక స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్ గా తీసుకోండి. సో ఆన్ గోయింగ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళ సర్వీస్ రిలేటెడ్ గా కొంత ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ దీంతో పాటు ఇంకొక థింగ్ ని కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా సెల్ రేటింగ్ ఇస్తూ 77% పడిపోతుంది, టార్గెట్ ప్రైస్ 1165 అనేలా వాళ్ళ ఒక రేటింగ్ ఇస్తూ ఒక ఆర్టికల్ ని ఆర్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారనేలా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీని తర్వాత నేను ట్విట్టర్ అండ్ ఇతర ప్లాట్ఫామ్స్ లో చూస్తున్నప్పుడు నాకు కనిపించిన ఇంట్రెస్టింగ్ డేటా ఏంటంటే, ఇది ఎప్పుడు వీళ్ళు ఇచ్చారు, August 16th. దీన్ని అండర్లైన్ చేయండి. ఎప్పుడున్నప్పుడు ప్రైస్ 5000 ఉన్నప్పుడు టార్గెట్ ఎంత అంటున్నారు, 1165 కదా. సేమ్ వీళ్ళే 31st May 2024 ఉన్నప్పుడు 3200 3300 దగ్గర స్టాక్ ఉంటున్నప్పుడు కూడా టార్గెట్ 900 అని ఇచ్చారు. అప్పుడు కూడా 73% స్టాక్ పడుతుందన్నారు. అక్కడి నుంచి 50% పెరిగింది స్టాక్. ఓకేనా. సో 73% పడుతుంది అన్న దగ్గర నుంచి 50% పెరిగింది. చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. 100 లో ఉన్నది 70% పడిపోతుంది అంటే 30 రూపీస్ కి వెళ్తుంది అనడం వేరు. వాళ్ళు అలా చెప్పిన తర్వాత అదే 100 లో ఉన్నది 150కి వెళ్ళడం వేరు. అక్కడితో అయిపోలేదు. దానికి ముందు కూడా November 10, 2023 కూడా 2000 రూపీస్ దగ్గరగా ఉంటున్నప్పుడు 60% స్టాక్ పడుతుంది, 800 టార్గెట్ అన్నారు. అక్కడి నుంచి చూస్తే ఆ 2000 నుంచి చూస్తే సుమారుగా ఒక 140% దగ్గరగా స్టాక్ పెరిగినట్టు. సో 60% పడుతుంది అన్న స్టాక్ 140% దగ్గరగా పెరిగింది. అండ్ అది కూడా ఎండ్ కాదు. July 12, 2023 ఇదే స్టాక్ రిలేటెడ్ గా సెల్ రేటింగ్ ఇస్తూ
టార్గెట్ 600 అని చెప్పారు. అక్కడి నుంచి చూస్తే స్టాక్ ఆ టైంలో ఐ థింక్ స్టాక్ 1500 దగ్గర ఉంది. అక్కడి నుంచి చూస్తే సుమారుగా 3 times అబోవ్ స్టాక్ పెరిగిపోయింది. అప్పుడు కూడా అంతే ఒక 60% దగ్గరగా ఫాలో అవుతుందని చెప్పారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా చూపించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా థీమ్ ఏంటంటే, మీరు న్యూస్ ఛానల్స్ లో కానీ ఆర్ ఈ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ ఈ రిపోర్ట్స్ పబ్లిష్ చేసే వాళ్ళతో కానీ గమనించాల్సింది, వాళ్ళ రిలేటెడ్ గా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, లెట్స్ సే ఒక ఎక్స్ అనే పీపుల్ ఉన్నారనుకోండి, అతను ఒక స్టాక్ గురించి బై 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 అని చెప్తూనే ఉన్నారనుకోండి. 100 లో ఉన్నప్పుడు బై చెప్పుంటారు, 50 లో ఉన్నప్పుడు బై చెప్పుంటారు, 30 లో ఉన్నప్పుడు బై చెప్పుంటారు, బై అనే చెప్పుంటారు. 30 లో ఉన్నప్పుడు ఆ స్టాక్ ఒకవేళ 20% 30% పెరిగితే, చూసారా నేను 30 లో ఉన్నప్పుడు చెప్పాను బై, ఇప్పుడు చూడండి 40కో 50కో వెళ్ళిపోయిందని. ఆర్ అలాగే సెల్ సెల్ అని చెప్తూ వచ్చి 200 దగ్గర సెల్ చెప్పడం, 500 దగ్గర సెల్ చెప్పడం, 1000 దగ్గర సెల్ చెప్పడం, అల్టిమేట్ గా ఏదో ఒక రోజు పడుతుంది స్టాక్ డ్యూ టు మార్కెట్ వోల్టాలిటీయా కండిషన్సా ఏదైనా అవ్వచ్చు. దాంట్లో నేను ఇలా ముందు ఇచ్చిన రిపోర్ట్ నో లేకపోతే ముందు ఇచ్చిన అప్డేట్ ను మీకు రిఫరెన్స్ గా చూపిస్తూ మనం చెప్పుకున్నాం ఇలా జరిగింది అన్నది మార్కెట్ లో సర్వసాధారణం. కాబట్టే ఎవరు ఏం చెప్తున్నారనేది మనకి ప్రైమరీ బేసిస్ అవ్వకూడదు. అలా చేశారంటే మాత్రం ఇప్పుడు వీళ్ళే చూడండి, ఒక్క స్టాక్ గురించి మల్టిపుల్ టైమ్స్ అది వాళ్ళకి నెగిటివ్ గా వెళ్తుంది, వాళ్ళు అనుకుంది రాంగ్ అవుతుందని తెలుస్తున్నా మల్టిపుల్ టైమ్స్ మేబీ సమ్ టైమ్స్ లిటిల్ ఇగో కూడా హర్ట్ అవ్వచ్చు కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా. సో అనలిస్టులకు కానీ ఈవెన్ మాలాంటి వాళ్ళకి కానీ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో ఉంటున్న ఎవరికైనా కానీ ఒక స్టాక్ రిలేటెడ్ గా రెగ్యులర్ గా వాళ్ళు బై సైడ్ ఉంటున్నా సెల్ సైడ్ ఉంటున్నా దాన్ని సీరియస్ గా తీసుకోకండి. మీ ఓన్ అనాలిసిస్ చేయండి. ఎవరి వ్యూస్ కూడా పర్మనెంట్ గా మార్కెట్ లో వర్క్ అవ్వవు. ఎప్పుడు కూడా ఒకరి వ్యూ ఆర్ ఒకరి లాజిక్ ఒక బేస్ అవ్వాలి తప్పితే అది మన యాక్షన్ కి ట్రిగ్గర్ కి 100% రీజన్ అవ్వకూడదు. అలా అయితే మాత్రం కొనడం అమ్మడం ఒకరి ఎమోషన్స్ ఒకరి లాజిక్స్ ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అల్టిమేట్ గా వెల్త్ క్రియేషన్ ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళతో జరగదు. సో మీరు ఎక్కడ సెల్ రేటింగ్ చూస్తున్నా, మీరు ఎక్కడ బై రేటింగ్ చూస్తున్నా, ఎందుకు అన్నారు, దానికి లాజిక్ ఉందా, ఉంటే ఎంత వరకు ఉంది అన్నది అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్ గా యాక్ట్ చేశారంటే మాత్రం ఇదిగోండి ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడో మీరు 1500 దగ్గర ఆ స్టాక్ ని సెల్ చేసి ఇప్పటికీ కూడా పడుతుంది, అవునా పడిపోతుంది అన్నారు కదా, 900కి వస్తానన్నారు కదా అని జస్ట్ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి అనుకుంటూ ఉంటాం అంతే. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 22 ఆగస్టున బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేసరికి స్టాక్ ఇంతలా ర్యాలీ అయింది. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఆన్ బుక్స్ ఆల్మోస్ట్ 920 crores దగ్గరగా ఉంది యాజ్ ఆఫ్ జూన్ 2024. చూడాలి వీళ్ళంతా మంచి బైబ్యాక్ ని ప్రకటిస్తారు. వీళ్ళకి స్కోప్ ఉంది ఒక బిగ్ బైబ్యాక్ ని ఇవ్వడానికి. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్సే మంచి ప్రైస్ లో బైబ్యాక్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్సే స్టాక్ ని వాళ్ళు 20% అప్పర్ సర్క్యూట్ కి తీసుకెళ్లాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆ బైబ్యాక్ డిసప్పాయింట్ చేస్తే, ప్రైసింగ్ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ డిసప్పాయింట్ చేస్తే, ఇది మనకి 22 ఆగస్ట్ అప్డేట్ అవుతుంది. అప్పుడు స్టాక్ కూడా అలానే నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. లెట్స్ సీ ఎలాంటి బైబ్యాక్ స్ట్రాంగ్ బైబ్యాక్ వీళ్ళు అనౌన్స్ చేస్తారని. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సెప్టెంబర్ 1st రికార్డ్ డేట్ గా పెట్టుకున్నారు. ప్రీవియస్ గా టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేశారు కదా, 10 DVR షేర్స్ కి నార్మల్ 7 ఆర్డినరీ షేర్స్, నార్మల్ టాటా మోటార్ షేర్స్ ని వీళ్ళు ఇస్తారని. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, ఈ షేర్ స్వాప్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది సెప్టెంబర్ 1st నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే టాటా మోటార్స్ DVR షేర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనేలా సెప్టెంబర్ 1st రికార్డ్ డేట్ గా పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, స్వాప్ రేషియో 10 DVR షేర్స్ ఉండాలి. సో దట్ మనకి 7 టాటా మోటార్ షేర్స్ వస్తాయి. దానికి ఎలిజిబిలిటీ సెప్టెంబర్ 1st లోపు ఆ డిమాట్ అకౌంట్ లో ఆ పర్సన్ దగ్గర DVR షేర్స్ ఉండాలి, కొనడం కాదు ఉండాలి. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. బ్లింకిట్ రిలేటెడ్ గా అంత పాజిటివ్ డేటా వచ్చినా నిన్న జొమాటో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కదా. ప్రాబబ్లీ మార్కెట్ లో జొమాటో రిలేటెడ్ గా సంథింగ్ నెగిటివ్ ఉందనేలా ఆల్రెడీ నిన్నే నాకు తెలిసి జొమాటోలో నెగిటివిటీ బిల్డ్ అయింది కాబట్టి నిన్నే జొమాటో స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, యాంట్ ఫిన్ వాళ్ళు జొమాటోలో ఆల్మోస్ట్ 4.24% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు నియర్లీ 1.54% వాటా దగ్గరగా సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఫస్ట్ అయితే మనకు అప్డేట్స్ వచ్చాయి. కానీ తర్వాత బయట బాగా డిమాండ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుండేసరికి 1.5 నుంచి ఏకంగా 2% కి వాళ్ళు సెల్ చేయాలనుకుంటున్న వాటాని పెంచుకుంటూ ముందైతే ఇలా వాటాని సెల్ చేసి 408 మిలియన్స్ డబ్బులు రైజ్ చేయాలనుకున్నారు. తర్వాత 2% కి పెంచేసరికి $556 మిలియన్ ఈ జొమాటోలో వాళ్ళకుంటున్న వాటాని సెల్ చేయడం కారణంగా రైజ్ చేయాలని యాంట్ ఫిన్ సింగపూర్ వాళ్ళు, అలీబాబాకి సంబంధించిన గ్రూప్, సింగపూర్ కి సంబంధించిన ఎంటిటీ, ఇలా సెల్ చేయాలని ప్రయత్నిస్తూ ఇవాళ బ్లాక్ డీల్ లో సెల్ చేస్తుండడం. స్టార్టింగ్ లో మనకి సెల్ ఆఫ్ కనిపించింది, బట్ స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుండడం స్టాక్ లో పెద్ద నెగిటివ్ రియాక్షన్ లేదు. వాళ్ళు పెట్టుకున్న ఫ్లోర్ ప్రైస్ ₹251.68. నిన్నటి ప్రైస్ తో క్లోజింగ్ చూస్తే 4% డిస్కౌంట్. బట్ స్టిల్ ఇంతటి బ్లాక్ తర్వాత కూడా, ఒక బిగ్ బ్లాక్ తర్వాత కూడా స్టాక్ లో స్టెబిలిటీ కనిపించిందంటే స్టాక్ లో మంచి డిమాండ్ ఉందని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా జొమాటోలో ఉంటున్న ఇన్వెస్టర్స్ కి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడింది విన్నప్పుడు ఓకే జొమాటో బాగుంది,
బాగా పెరిగిపోతుంది అనేలా మనకు అర్థమవుతుంది. మంచి డిమాండ్ ఉందనేలా నేను మీకు మాట్లాడడం. దీంతో పాటు నేను యాడ్ చేయాలనుకుంటున్న ఇంకొక పాయింట్ కూడా, జొమాటోని ఆల్మోస్ట్ 100 లెవెల్స్ కి బిలోలో పెద్ద మొత్తంలో యాడ్ చేసుకున్న రామ్దేవ్ అగర్వాల్ గారు, ఈ మోతీలాల్ ఆస్వాల్ గ్రూప్ ఉంటుందా, తనకు సంబంధించిన వ్యక్తి, తను లీడ్ చేస్తున్న వ్యక్తి మ్యూచువల్ ఫండ్ లెవెల్లో జొమాటో రిలేటెడ్ గా వాళ్ళకుంటున్న వాటాలో సిగ్నిఫికెంట్ వాటాని వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో తగ్గించుకున్నారని చెప్తున్నారు. 200 అబో వస్తూ ఉండడం, వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావడం అండ్ ఇతర స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కనిపించడం, ఏదైనా రీజన్ అవ్వచ్చు. బట్ జొమాటోలో వాళ్ళ వాటాని తగ్గించుకున్నారనేలా పోర్ట్ఫోలియో లెవెల్లో, మ్యూచువల్ ఫండ్ లెవెల్లో స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. పర్సనలీ నాకు జొమాటో రిలేటెడ్ గా నా వ్యూ అయితే, ప్రెసెంట్ ట్రాక్ ని చూస్తున్నప్పుడు వాళ్ళ ఓన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ పరంగాను, కాంపిటీషన్ పరంగాను, బ్లింకిట్ పరంగాను, కాంపిటీషన్ మీన్స్ స్విగ్గీ నుంచి వాళ్ళకి వస్తున్న థ్రెట్ పరంగాను అండ్ బ్లింకిట్ పరంగాను, ఈ అన్ని డేటా పాయింట్స్ ని కంబైన్ చేసి చూసినప్పుడు జొమాటో కొంత కంఫర్టబుల్ గా స్ట్రాంగ్ గానే నాకు కనిపిస్తుంది. బట్ దే హ్యావ్ టు ప్రూవ్ ఆన్ క్వార్టర్ బేసిస్, టైం టు టైం వాళ్ళు అది ప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. అండ్ గుర్తుంచుకోండి, ఈ స్టాక్స్ అన్ని ఎలా ఉంటాయంటే, ఎవ్రీ క్వార్టర్స్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయా, అప్పుడు పెరుగుతాయి అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ వరకు కూడా మంచిగా స్ట్రాంగ్ గానే ఉంటాయి. తర్వాత నెంబర్స్ ని మార్కెట్ చూస్తుంది, అప్పుడు ఎలా ఉందనే దాన్ని బట్టి మళ్ళీ పెరగడమా పడ్డమా నెక్స్ట్ క్వార్టర్ వరకు ఆ ఇంపాక్ట్ నెంబర్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. కాబట్టి క్వార్టర్లీ నెంబర్స్ ని టెక్ బేస్డ్, ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు క్లోజ్ గా ట్రాక్ చేస్తూ రావాలి. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి వచ్చిందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఏఎంసీ బిజినెస్ ని వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనేలా, దానికి ఆర్బీఐ అప్రూవల్ వచ్చిందనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. డైరెక్ట్ బ్యాంకింగ్ కాకుండా బ్యాంకింగ్ అండర్ లో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి, బికాస్ యాజ్ ఎ బ్యాంక్ వీళ్ళు బ్రాంచెస్ ద్వారా కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ ని సెల్ చేసుకోవచ్చు కాబట్టి, క్రాస్ సెల్ చేయొచ్చు కాబట్టి, అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ ఏఎంసీస్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే అది కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ కి వాల్యూ యాడెడ్ గా ఉంటుంది. కాబట్టి ఈ రీజన్స్ తో వీళ్ళు ఎంటర్ అవబోతున్న ఈ బిజినెస్ రిలేటెడ్ గా, అది కూడా ఏఎంసీ బిజినెస్, ఓవరాల్ ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంటే ఈ బిజినెస్ లు కూడా మంచిగా మూవ్ అవుతాయి. కాబట్టి వీళ్ళు తీసుకోబోతున్న ఈ స్టెప్ ని మనం ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ సీక్వెంట్ సైంటిఫిక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఒకనొక పాయింట్ లో స్టాక్ లో చాలా స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూడా మంచిగానే క్లోజ్ అయింది. కానీ ఇంతలా స్ట్రాంగ్ గా మూవ్ అవడానికి ప్రధానమైన కారణం ఆల్బెండజోల్ ఏపీఐ. ఆల్బెండజోల్ అనేది పారాసైట్ ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తుంటారు. పర్టికులర్ గా లో అండ్ మిడిల్ ఇన్కమ్ ఉంటున్న కంట్రీస్ లో ఈ డ్రగ్ రిలేటెడ్ గా WHO ప్రీ క్వాలిఫికేషన్ ని సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళు అందుకున్నారని, అంటే ఈ డ్రగ్ ఈ WHO వాళ్ళ స్టాండర్డ్స్ ని మీట్ అవుతూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్, సప్లై చైన్ మొత్తం మీద WHO వాళ్ళ యొక్క స్టాండర్డైజేషన్స్ ని మీట్ అవుతూ వీళ్ళకి అప్రూవల్ లభించిందనేలా సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్న ఏపీఐకి WHO ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ వచ్చింది. కానీ దీనికి ముందు వరకు ఎలా ఉండేదంటే, వీళ్ళు మెప్రో ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళ ఏపీఐ, దాంతో మెప్రో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు ఒక మెడిసిన్ ని ఆర్ ఫైనల్ ఒక టాబ్లెట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ అనుకుందాం, దాన్ని తయారు చేస్తున్నారు. దానికి WHO ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ ఉంది, కానీ ఏపీఐకి లేదు. ఫైనల్ ప్రొడక్ట్ కు ఉంది అండ్ ఆ ఫైనల్ ప్రొడక్ట్ మెప్రో ఫార్మాకి సంబంధించింది. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళకి సంబంధించిన ఆల్బెండజోల్ ఏపీఐ రిలేటెడ్ గానీ ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ వస్తూ ఉండడం, ఎవరైనా ఇతర ప్లేయర్స్ కావాలనుకున్నా వీళ్ళు దాన్ని అందించవచ్చు. ఆర్ ఇట్ సెల్ఫ్ సీక్వెంట్ సైంటిఫిక్ రిలేటెడ్ గా స్టాండర్డైజేషన్, వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయనేలా ఇండికేషన్ ని కూడా చూపిస్తుంది. కాబట్టి ఇతర ప్లేయర్స్ కూడా సీక్వెంట్ సైంటిఫిక్ బిజినెస్ పెంచే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ట్రస్ట్ లా అనమాట. ఇదిగోండి వీడు బాగా చదువుతాడు అని ఎవరైనా ప్రిన్సిపల్ కానీ లేకపోతే క్లాస్ టీచర్ కానీ ఒక స్టూడెంట్ గురించి చెప్పారనుకోండి, ఆటోమేటిక్ గా ఇతర స్టూడెంట్స్ కూడా ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా లేకపోతే ఏదైనా చేయాలనుకున్న ఆ స్టూడెంట్ ని ఎలా అయితే కాంటాక్ట్ అవుతారో, అలా సీక్వెంట్ సైంటిఫిక్ రిలేటెడ్ గా ప్రెసెంట్ WHO వాళ్ళు ఇస్తున్న ప్రీ క్వాలిఫికేషన్ ఏపీఐ రిలేటెడ్ గా స్టాండర్డ్స్ ని కొంచెం పెంచే ఒక విషయం. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనకి ఇలాంటి యాక్టివిటీ కనిపించింది. నెక్స్ట్ ఈ వైర్స్ అండ్ కేబుల్స్ రిలేటెడ్ గా KEI ఇండస్ట్రీస్ అండ్ పాలీక్యాబ్ రిలేటెడ్ గా UBS వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ, ఎంటైర్ ఈ వైర్స్ అండ్ కేబుల్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని, GDP ఏ గ్రోత్ రేట్ తో అయితే వెళ్తుంటుందో దానికి 2 times దగ్గరగా ఈ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ గ్రో అవుతుందని, ప్రెసెంట్ $8 billion దగ్గరగా ఉంటున్న ఈ ఇండస్ట్రీ కమింగ్ టైమ్స్ లో FY30 నాటికి $20 billion దగ్గరగా మోర్ దాన్ 2 times గ్రో అవుతుందని, అండ్ ఈ మార్కెట్ ఇలా గ్రో అయ్యే క్రమంలో టాప్ 5 ప్లేయర్స్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతారని, ప్యూర్ ప్లే ఓన్లీ వైర్స్ అండ్ కేబుల్స్ ని ప్యూర్ గా చూడాలి, ఆ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా ప్లే చేయాలనుకుంటే KEI ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ ప్లేయర్ అని, సిగ్నిఫికెంట్ గా ఈ సెగ్మెంట్ లో వస్తున్న గ్రోత్ ని వీళ్ళు క్యాప్చర్ చేసుకోగలరని వీళ్ళు భావిస్తూ టార్గెట్ 6150 అని ఇవ్వడం KEI ఇండస్ట్రీస్ కి పాజిటివ్ గా ఉంటే, ఇదే సెగ్మెంట్ లో వైర్స్ అండ్ కేబుల్స్ తో పాటు FMEG ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్యాన్స్, ఇతర ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అది కూడా పాలీక్యాబ్ రిలేటెడ్ గా బిజినెస్ లో పార్ట్. కాబట్టి లైక్ ఓన్లీ వైర్స్ అండ్ కేబుల్సే కాకుండా వాళ్ళ ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, అప్లయన్సెస్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళ బిజినెస్ లో పార్ట్. కాబట్టి అవి ఎలా పెరుగుతున్నాయి అన్నది వీళ్ళకి సంబంధించిన సిగ్నిఫికెంట్ ఏరియా అని. సో వీళ్ళది కొంచెం సిక్లికల్ నేచర్ తో ఉంటూ ఓవరాల్ విత్ మార్కెట్ వీళ్ళు కూడా గెయిన్ అవుతారు. కాబట్టి వీటి టార్గెట్ ని, ఈ పాలీక్యాబ్ టార్గెట్ ని 8550 గా ఇస్తున్నట్టు UBS వాళ్ళు అప్డేట్ చేశారు. ఓవరాల్ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్
సెగ్మెంట్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది అంటున్నారు. అందులో వాళ్ళ టాప్ ప్లేయర్ గా కేఏ ఇండస్ట్రీస్ అండ్ పాలీక్యాబ్ రిలేటెడ్ గా బై రేటింగ్ ని ఇనిషియేట్ చేయడం, రెండు స్టాక్స్ కూడా ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న డేటా ప్రకారం ఆప్టిమస్ ఇన్ఫ్రా వీళ్ళు మొబైల్ హ్యాండ్సెట్స్ రిలేటెడ్ గా డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో ఉంటారు. నోకియా, సామ్సంగ్ ఫర్ లాస్ట్ 25 years వీళ్ళు ఇప్పుడు టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ లోకి ఎంటర్ అవబోతున్నట్లు, ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా వీళ్ళు ఇప్పుడు టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ ని చేస్తారనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతుండడం ప్రాబబ్లీ వాళ్ళ స్టాక్ ఇంతలా రియాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ QIPs స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరుగుతుంటుందో, స్టాక్ ప్రైసెస్ బాగా పెరుగుతుంటాయో, QIP లో ఈ హైయర్ ప్రైస్ లో ఒకవేళ సెల్ చేసి డబ్బుల్ని రేస్ చేయగలుగుతుంటే హ్యాపీగా ఆ డబ్బుల్ని బిజినెస్ లకు వాడుకోవచ్చు. పాలీమెడిక్యూర్ వాళ్ళు QIP ఓపెన్ చేసినట్లు 1881 అరౌండ్ దగ్గరగా ఈ ప్రైస్ ఫ్లోర్ ప్రైస్ పెడుతూ QIP లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి వాటా నమ్మి డబ్బులు రేస్ చేయబోతున్నట్లు పాలీమెడిక్యూర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే హైటెక్ పైప్స్ వాళ్ళు కూడా 600 crore QIP ని అప్రూవ్ చేసినట్లు కమింగ్ టైమ్స్ లో లాంచ్ చేస్తారు. బట్ ప్రెసెంట్ అప్రూవ్ చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మోతీలాల్ అస్వాల్ వాళ్ళు కూడా 200 crore దగ్గరగా నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ఆన్ ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ తో ఫండ్స్ ని రేస్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే హైటెక్ పైప్స్ వాళ్ళకి 105 crores విలువ చేసే స్టీల్ పైప్స్ ఒక ఆర్డర్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డ్ 19 rupees per share ఇన్ టర్మ్ డివిడెండ్ ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దీనికి రికార్డ్ డేట్ 28th August. అంటే ఎవరి దగ్గర అయితే 28th August నాటికి ఈ స్టాక్స్ ఉంటాయి వాళ్ళ డిమాట్ అకౌంట్ లో, వాళ్ళకి పర్ షేర్ 19 rupees డివిడెండ్ వాళ్ళకి కమింగ్ టైమ్స్ లో బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ప్యారలల్ గా స్టాక్ నుంచి కూడా 19 rupees రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఇవాళ. ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాల్, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్ కాదు అటు ఇటుగా మనం అనుకున్న దాని నుంచి ఒక 20 points ప్లస్ ఆర్ మైనస్ గా కనిపిస్తూ అక్కడి నుంచి ఒక 130-140 points దగ్గరగా మార్కెట్ పెరిగి మళ్ళీ సపోర్ట్, మళ్ళీ మార్కెట్ పెరిగే ప్రయత్నం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే లో అదే జోన్ దగ్గర సపోర్ట్. సో దీంతో మనకు ఒకటి క్లియర్, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ 24,670 అని. అది బ్రేక్ అయితే 24,620. ఈ 2 levels ని ఇంపార్టెంట్ గా గమనించచ్చు అనేది మార్కెట్ ఇవాళ ప్రైస్ యాక్షన్ తో కూడా మనకి ప్రూవ్ చేసింది. యాజ్ ఆన్ గోయింగ్ టు అప్ సైడ్ ఎగ్జాక్ట్లీ 24,747. యాక్చువల్లీ నేను 24,715 అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్ గా గమనిస్తాను. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. అండ్ పొజిషనల్ బేసిస్ నేను ఆ జోన్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు కాషియస్ అవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఇవాళ ఎగ్జాక్ట్ గా ఆ దగ్గరికి రాలేదు. 24,735 ఆ జోన్ దగ్గర వరకు వెళ్ళింది. సో 24,735 to 24,750 ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ అబౌట్ 24,830 నెక్స్ట్ ఇమీడియట్ నిఫ్టీ రెసిస్టెన్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ లో అది బ్రేక్ అయిన రెసిస్టెన్స్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్, ఫోర్త్ ఇలా మల్టిపుల్ టైం మనకి 50,970 అరౌండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే వర్క్అవుట్ అయింది. సో అరౌండ్ 51,000 లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొంచెం కాషియస్ గా ఉండండి. నిన్నటి హై అదే అవుతుంది మీకు, అంటే రేపు చూస్తే ఇవాళ నిన్న అవుతుంది కదా. సో అలా ఒకవేళ అది కూడా బ్రేక్ అప్ సైడ్ కి వెళ్తుంటే 51,250 అబోవ్ మాత్రం 51,886 అరౌండ్ 51,900 బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. వెరాస్ కమింగ్ టు సపోర్ట్ ఇక్కడ నుంచి ఇమీడియట్ గా డౌన్ సైడ్ 50,580 బిలో 50,350. నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను మార్కెట్ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఒక 2 days టైం ఇస్తే బ్రేక్అవుట్ కి ఛాన్స్ మనకు కనిపించేస్తుందని వాళ్ళ క్లియర్ గా మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే ఇచ్చింది. ఇది కన్సిస్టెంట్ గా మార్కెట్ లో డెవలప్ అవుతుందా ఆర్ ఇక్కడే ఆ మూవ్ అనేది ఫ్యూల్ అవుట్ అయి లైక్ దాంట్లో ఉన్న ఫ్యూల్ అయిపోయి కొంత స్టెబిలైజ్ అవుతుందా అనేది, రేంజ్ బౌండ్ కి స్కోప్ ఉంటుందా లేదా అనేది మార్కెట్ మనకి కొంచెమైనా స్పేస్ ఇచ్చి ప్రూవ్ చేసిన తర్వాత మార్కెట్ రేంజ్ గురించి మాట్లాడుకోవడం బెటర్. ఎల్స్ ఇది ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయి అన్నెసరీగా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందని మనమే అజ్యూమ్ చేసేసుకొని రేంజ్ అనుకుంటే అది రెస్పెక్ట్ చేయకుండా ఇంకా అప్ సైడ్ కి వెళ్తుంటే ట్రాప్ అవుతాం. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మనకి కన్ఫర్మేషన్ ఏమాత్రం అనిపిస్తున్నా అప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఎల్స్ ఈ డైరెక్షనల్ మూవ్ లో అన్నెసరీగా రేంజ్ ని తీసుకొని ట్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్ది రోజుల పాటు కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా నేను రేంజ్ ని డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.